ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయమందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 15వ వచనము. నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ కుడి చెయ్యి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకున్న కొమ్మను కాయము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాల్లో యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యం జరిగించును, భూమి మీద నీతి న్యాయమును జరిగించును, అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ప్రధాన యాజకుడైన యెహోషువ నీ ఎదుట కూర్చుండు, నీ సహకారులు సూచనలుగా ఉన్నారు, నీవును వారును నా మాట ఆలకింపవలెను, ఏదనగా చిగురు అను నా సేవకు నేను రప్పింపబోచున్నాను. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగురించును, అతడు యెహోవా ఆలయం కట్టును. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలు వంశం సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనపడెను, నీతి కావాలని చూడగా రోదనము వినపడెను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 17వ వచనం. నీ కుడి చేతి మనిషినికి తోడుగాను, నీ కొరకే నువ్వు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలం ఉండును గాక. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేశయనాన్ని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మమ్మల్ని కాయి దేవుడై ఉన్నారు ప్రభావ. దాన్ని బట్టి ప్రముఖతను చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమకు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీకు భయంకరంగా మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.